హాయ్ అండి. కొరమీను చేపల పులుసు మా సైడ్ అయితే సవడ అంటారు. కొరమీను చేపల పులుసుకి ఒక 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు టమాటా, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ కొరమీను చేపల పులుసుకి 1 కేజీ కొరమీను చేపలు తీసుకున్నాము. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని దీనికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి కలిపేసి మొత్తం ఒకసారి అయితే చేపలకు ముక్కలకంతా పట్టించి ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనికి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ టమాటాలు ఒక 2-3 నిమిషాల్లో అయితే మూత పెడితే మగ్గిపోతుంది, ఉప్పు వేసాం కాబట్టి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించి పెట్టాం కదా, ఆ చేప ముక్కలను అయితే ఇందులో వేసేయాలి. చేప ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే గరిటతో ఇప్పుడే కలుపుకోవాలి. తర్వాత గరిటె పెట్టకూడదు, చేప ముక్కలు అయితే ఇచ్చిపోతాయి, విడిపోతాయి. ఇంక ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఇలా మగ్గబెట్టుకోవాలి. ఇలా చేప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకొని చూసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పిండేశాక ఇలా చింతపండు వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గరిటె కూడా పెట్టకూడదు, ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి. నాకైతే ఉప్పు కారం సరిపోలేదు, కొంచెం కొంచెం వేసుకున్నాను. మళ్ళీ కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దించేయడమే. ఇంకా కొరమీను చేపల పులుసు అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. ఈ విధంగా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.